రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపా కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శక్తిగల నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియబిడ్డలంగా మేమంతా కూడుకొని మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించడానికి, మిమ్మును గణపరచడానికి, స్తుతించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, సమస్త దేవతల కంటే మహాత్యం కలిగిన దేవుడవు, పూజార్హుడవు తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు కోటాను కోట్ల దేవదూతల సమూహంతో కొనియాడబడు దేవుడవు, స్తుతింపబడు దేవుడవు తండ్రి. ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవయ్యున్న దేవుడవు, అద్భుత కరుడవు తండ్రి. ఆశ్చర్య కార్యములు చేయు దేవుడవు, అధిక స్తోత్రం నొందదగిన వాడవు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మునుపు మా బ్రతుకు చూసినట్లయితే పాపంతో నిండుకుని పాడైపోయిన స్థితిలో, చూడనసహ్యమైన స్థితిలో, దేవుడెవరో తెలియని జనుల మధ్య తిరుగుబాటు స్వభావం కలిగి ఉండి పాపులలో ప్రధాన పాపి అయిన నన్ను మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మా ఎడల కనికరం చూపారు. మా పాపాన్ని బట్టి మీరు మమ్మను నిర్మూలం చెయ్యక, మమ్మను శిక్షించక, మాకు రావాల్సిన శిక్షను ఆ కలవరి శిలువలో మీరు భరించినారు దేవా. మాకు బదులుగా శిక్షను అనుభవించినారు అయ్యా. ఆ శిలువలో మీరు చేసిన త్యాగాన్ని బట్టి, బలియాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ రక్తం ద్వారా మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధుల గుంపులో చేర్చి మిమ్మును స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు. స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మా నోట ఉంచారు తండ్రి. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు స్తోత్రాలు దేవా. నాశనకరమైన గుంటల్లో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి మమ్మును పైకెత్తి క్రీస్తు అను బండ మీద మా అడుగులను స్థిరపరచిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగల దేవా, ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేసిన మేలులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అపాయాలు, ఆటంకాలు, ప్రమాదాల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. శత్రువుల నుండి, పగవారి నుండి మమ్మను కాపాడినారు దేవా. ప్రతి విపత్కర పరిస్థితులన్నిటినీ మీరు తప్పించినారు, సజీవులనుగా కాపాడినారు. ఈ సమయాన ప్రాణాలతో చేరి మిమ్మల్ని స్తుతించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు. మా పనులలో మాకు తోడయ్యుండి మా ప్రయత్నాలన్నింటినీ సఫలపరిచి మా ప్రయాణాలలో గొప్ప క్షేమాన్నిచ్చారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దయగల దేవా, ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన దినాలలో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘంగా, సమాజంగా మా పట్ల ఎన్నో ఆశ్చర్య కార్యాలను జరిగిస్తూ వచ్చారు. మా బలహీనతలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, మా బాధలలో మమ్మను ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ ఎన్నో గొప్ప కార్యములు మా పట్ల చేస్తూ వచ్చారు అయ్యా. రకరకాల కొరతలు, అక్కరలు కలిగి శ్రమల చేత పట్టబడి కృంగిపోయిన స్థితిలో ఇక మా పనైపోయిందనుకొని, మాకు దిక్కెవరూ లేనప్పుడు, మాకు ఎవరూ సహాయం చెయ్యనప్పుడు మీరు మమ్ముడు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు దేవా. అయ్యా, గడిచిన దినములలో మీరు మాకు అందించిన గొప్ప విజయమును బట్టి, సఫలతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఎంతో మంది ప్రియులు పనులు సఫలం కాలేదని, ప్రయత్నాలు విఫలమైనాయని, చేతి పనులు నెరవేరలేదని, అపజయాలను ఎదుర్కొన్నామని, ఏమీ కలిసి రాలేదని, ఎలాంటి అద్భుత కార్యాలు వారి జీవితంలో జరగలేదని, ఇలా రకరకాల బాధలను భరిస్తూ కలవరంలో జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిలో ఉండే బాధను తొలగించండి దేవా. మీరే వారి పట్ల గొప్ప కార్యములు జరిగించమని, హృదయ వాంఛలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నీ పిల్లలమైన మమ్ములను పడద్రోయాలని, నాశనం చెయ్యాలని అపవాది
గర్జించు సింహం వలె నిత్యము వెదుకుతూ తిరుగుతున్నాడు. మీరు మాకు ఆశ్రయదుర్గముగా ఉంటూ, మా మరుగు చోటుగా, మా దాగు చోటుగా ఉంటూ, మీ రెక్కల చాటున నిత్యము మమ్మను భద్రపరుస్తూ వస్తున్నారు. ఎంతగానో కాచి కాపాడి గొప్ప క్షేమాన్నిస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన దినాలలో మీరు మమ్మను కాపాడకపోతే, గడిచిన దినాలలో మీరు మమ్మను రక్షించకపోతే, గడిచిన దినములలో మీరు మమ్మను భద్రపరచకపోతే మేమైపోయేవారిమో తండ్రి. ఊహించడానికే భయంగా ఉంది దేవా. అయ్యా, మా కుటుంబం ఎలాంటిదైనా, మా పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, మా ప్రాంతాలు ఏదైనప్పటికీ మమ్మను విడిచిపెట్టక, మమ్మను ఎడబాయక, మీ కనుపాప వలె మమ్మను కాపాడినారు. మీ కొరకు మమ్మను ఏర్పరచుకున్నారు. నీ ప్రజలుగా మమ్మను చేసుకున్నారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎంత చెడిపోయిన వారిమయ్యా మేము, ఎంత పాడైపోయిన వారిమి దేవా మేము. అయినప్పటికీ మీరు మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మను కొనుక్కున్నారు తండ్రి. మమ్మను బాగు చేశారు. మీకు ఒక సాధనముగా మమ్మను చేసుకున్నారు. దయగల దేవా, ఇంత ప్రేమను మాపై చూపడానికి మేము ఏపాటి వారమయ్యా, అపాత్రులం తండ్రి. ఎందుకు పనికిరాని వారం ప్రవ్వా. అయినప్పటికీ మీ ప్రేమకు మమ్మను పాత్రులుగా చేసిన మీ యొక్క ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక పరిస్థితులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. వారు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనులన్నింటినీ మీరు దీవించండి దేవా. అత్యధికమైన అభివృద్ధిని, ఆశీర్వాదమును బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వాటి వడ్డీలు కట్టలేక, అసలు చెల్లించలేక బిడ్డలు నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి. ఎంత సంపాదించినా వారికైనా అప్పులు తీర్చుకోలేని స్థితిలో ఉంటున్నారు దేవా. దయచేసి బిడ్డల్ని కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలలో అభివృద్ధి లేక నష్టాల పాలయ్యి బాధలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధలను మీరు తీర్చండి. నష్టాల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అనారోగ్య పాలయ్యి, స్వస్థత లేక, వ్యాధి రోగాలతో, జబ్బులతో పడకలకే పరిమితమయ్యి ఎంతగానో బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీరే వారికి సహాయం చెయ్యండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి తండ్రి. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి. వారి విశ్వాసానికి తగినట్లుగా వారి జీవితంలో మీరే గొప్ప స్వస్థత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే మరణ పడకపై ఉంటున్నారో, ఎందరైతే క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సజీవులనుగా కాపాడండి దేవా. బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, శత్రువుల శోధనల నుండి, పగవారి కుట్రల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. వారిలో ఉండే భయాలను తొలగించండి దేవా. శత్రు భయాల నుండి కాపాడండి. మరణ భయం నుంచి రక్షించండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ మీ రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు వారి సొంత వారిని కోల్పోయి బాధపడుచుండగా, కన్నీరు కారుస్తుండగా, కలవరంలో ఉంటుండగా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. అయ్యా, బిడ్డలు కోల్పోయిన వారిని బట్టి ఎంతగానో దుఃఖిస్తుండగా వారి దుఃఖాన్ని తొలగించండి దేవా. ప్రతి బిడ్డను ఆదరించండి, ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు అక్కరలు, కొరతలు, కొదువలు తీరక బిడ్డలు ఎంతగానో నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. అయ్యా, దయచేసి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వివాహాలు జరగక, సంబంధాలు కుదరక బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వయసు వచ్చినప్పటికీ వివాహ సంబంధం కుదరడం లేదని, వివాహాలు జరగడం ఆలస్యమవుతున్నాయని ఎంతో మంది యవ్వన సహోదరి సహోదరులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతున్నారు దేవా. దయచేసి ఈ సమయాన అలాంటి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. నీ బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి తండ్రి. ఈనాడు దేవా, వివాహాలు ఆగిపోయి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ విషయంలో ఏ ఒక్కరూ మోసపోకుండా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి. దుష్టు నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. మోసం చేసే వారి చేతి నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఈనాడు దేవా బిడ్డలు ఎంత ప్రయత్నించినా ఎక్కడ సరియైన జాబు దొరకక ఎంతగానో బాధపడుతున్నారు దేవా. ప్రయత్నించి విఫలమవుతున్నారు దేవా, అలసిపోతున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రేష్టమైన ఉద్యోగాలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే దేవా మరలా శ్రేష్టమైన జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఉద్యోగ స్థలంలో బిడ్డలు ఎదుర్కొనే ప్రతి ఒత్తిడి నుండి, భారం నుండి, వ్యతిరేకతల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి విరోధంగా మారుతున్న ప్రతి పరిస్థితిని, ప్రతి మనుషుని మీరు దూరపరచండి దేవా. బిడ్డల్ని హెచ్చించండి దేవా. అత్యధిక స్థితిలో నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ప్రవ్వా యవనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చదువులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో తోడుగా ఉండి సహాయం చేయండి. మంచి జ్ఞానం చేత నింపండి. ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలని తలగా ఉంచండి దేవా. పరిస్థితిలో ఉంచండి దేవా. మీరే వారి ఎడల ఆశ్చర్యకరమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన చిన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలందరినీ మీరు రక్షించండి. చిన్ననాటి నుండే మిమ్మును స్మరించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని, వారి ఎదుగుదలంతట్లో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టి నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. స్కూల్కి వెళ్తూ వస్తుండగా మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయండి. మంచి జ్ఞానం చేత బిడ్డలు చక్కగా చదువుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు సంతానమందక బాధపడే ప్రతి భార్యను, భర్తని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా చక్కటి గర్భఫలాన్ని వారికి బహుమానంగా అనుగ్రహించండి దేవా. ఈనాడు సంతానం కలగాలని, పిల్లలు పుట్టాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. హాస్పిటల్కు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ట్రీట్మెంట్ చేయించుకుంటుండగా మీరే సహాయం చేయండి. గొప్ప సఫలతను, విజయాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డల్ని సిద్ధపరచండి తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. కడుపులో ఉన్న బిడ్డ కూడా చక్కగా ఎదిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా కుటుంబంలో ఐక్యత, ప్రేమ, అనురాగం లేక బాధపడే ప్రతి సభ్యుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, అనురాగం దయచేయండి. ఐక్యతతో ఉండుటకు సహాయం చేయండి. కుటుంబాన్ని చక్కగా కట్టుకునే జ్ఞానాన్ని, ఓపికను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలను తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు విడిపోయిన వారిగా ఉంటున్నారు దేవా. విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు తండ్రి. వేరువేరుగా జీవిస్తున్నారు. దయచేసి ప్రతి భార్య భర్త మనసును మీరు మార్చండి దేవా. కలిసుండే కృపను వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని, గొప్ప సంతోషాన్ని వారి మధ్య నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా బిడ్డల్ని ఏ విధంగా పెంచాలో ప్రతి తల్లికి, తండ్రికి మీ యొక్క జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మిమ్మును సేవించే కుటుంబాలు లోకంలో, పాపంలో కలిసిపోకుండా దేవా, పతన స్థితికి చేరుకోకుండా మీరే వారందరినీ కాపాడండి దేవా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు రకరకాల పనుల కొరకు ఇతర దేశాలకు, రాష్ట్రాలకు, జిల్లాలకు, ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆల్రెడీ ప్రయాణంలో ఉంటున్న బిడ్డలకు కూడా చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా. అయ్యా బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీరే తోడయ్యుండి సహాయం దయచేయండి. వారి పనులను, ప్రయత్నాలను మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా రకరకాల కష్టాల విషయమై, బాధల విషయమై, శ్రమలు, సమస్యల విషయమై ఎంతగానో కన్నీరు కారుస్తూ మీకు మొరుపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. వారి కన్నుల నుండి వచ్చే ప్రతి
బాష్ప బిందువును తుడిచివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరే బిడ్డలకు గొప్ప సంతోషాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా, మీరు చేసిన మేలులు ఉపకారములను తలుచుకుంటూ బిడ్డలు నిత్యము మిమ్మల్ని స్తుతించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు సమస్యలలో ఉన్నప్పుడు, మరి శ్రమల చేత చిక్కుకున్నప్పుడు మీరే మాకు విడుదల దేవా. కష్టాలతో కృంగిపోతున్నప్పుడు మీరే మాకు విశ్రాంతినిచ్చేది తండ్రి. మానసికమైన ఒత్తిడితో మేమున్నప్పుడు మీ వాక్యమే మాకు ఆదరణ దేవా. అయ్యా, మీ మాటే మాకు ఓదార్పునిస్తుంది. దయచేసి ఎల్లప్పుడూ మీ వాక్యం మీద ఆశ పెట్టుకుని జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. నిత్యము ప్రార్థిస్తూ వాక్యాన్ని చదువుతూ మీ కృపలో వర్ధిల్లేలాగున మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు మమ్మను విడిచిపెట్టాడు, ఆయన కనికరం మాపై లేదు, మమ్మను అందరూ చిన్నచూపు చూస్తున్నారు, మేమెన్నో కష్టాల మధ్య జీవిస్తున్నాము, ఎంత కన్నీరు కార్చి ప్రార్థించినా నేను దేవుని యొద్ద నుండి ప్రతిఫలం పొందుకోలేకపోతున్నాను, ఉపవాసాలుంటున్నాను, నిద్రలేని రాత్రులను గడుపుతున్నాను, ఎంతగానో దుఃఖంతో మొరపెడుతున్నాను, అయినప్పటికీ నా బాధలు తీరడం లేదు, నా కష్టాలు తీరడం లేదు అని ఈ సమయాన ఎంతగానో బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. వారి ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో దేవా, ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో, చెడు స్నేహాల మధ్య వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి బానిసత్వం నుండి బిడ్డల్ని విడిపించండి, పాపం నుంచి రక్షించండి, మిమ్మును సేవించే బిడ్డలుగా మార్చండి దేవా. ప్రతి బిడ్డకు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, మా చింతలను, భారాలను, నిరుత్సాహాలను, కలవరాలను, కృంగుదలను మీరు దూరపరచండి. మా చింతలన్నీ తీర్చి మీ చెంతకు మమ్మను చేర్చుకోండి. గొప్ప విశ్రాంతిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవా. కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియలు లయపరచండి తండ్రి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ బిడ్డల హృదయంలో ఉండే చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలన్నిటి తీసివేయండి దేవా. వారిలో ఉండే భయాలను తొలగించండి దేవా. ప్రతి బిడ్డకు సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తూ బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని ఉదయకాల సమయంలో ఎందరైతే వారి పనుల నిమిత్తం, ప్రయత్నాల నిమిత్తం బయటకు వెళ్ళినారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. క్షేమంగా ఇంటికి చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ చిన్న బిడ్డలను, పెద్దవారిని, వృద్ధులను, సహోదరి సహోదరులను, యవ్వనస్తులను ప్రతి బిడ్డను కూడా మీ చేతికే అప్పగిస్తూ దేవా, బిడ్డలు ఆశించిన రీతిగా మీరే వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.